దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము. ముప్పై 35వ వచనం నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. లూకా సువార్త 12వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చదువుకొని ఉన్నాం. ఒక మాట మీరు దేవుని వాక్యాన్ని వినేదానికి ముందుగా ఒక మాట మీ మనస్సుల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యము మీరు ఎప్పుడు విన్నా, దేవుని వాక్యాన్ని మీరు ఎక్కడ విన్నా, విన్నటువంటి వాక్యము ద నెక్స్ట్ సెకండ్ కొరకు దేవుడు నీకు ముందుగానే మాట్లాడించాడు. ఈరోజు వాక్యాన్ని వింటాం. ఆ వాక్యము యొక్క ప్రభావం మీకు ఇంటికి వెళ్ళినప్పటి నుండి ప్రారంభమవుతుంది. అందుకని దేవుని వాక్యాన్ని విన్నప్పుడు జాగ్రత్త అయిన పడాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు జాగ్రత్త పడాలి లేదా సిద్ధపడాలి. ఈ రెండు విషయాలు మనం ఇంకా చదివినప్పుడు ఆ విషయాలు మనం ఇంకా ఆలోచన చేస్తాం. అది మీరు ఇంటికి వెళ్ళినప్పటి నుండి ప్రారంభమవుతుంది. మీరు వాక్యాన్ని ఇప్పుడు విన్న ఆ వాక్యము విన్న వాక్యం అది పని చేయాలి గనుక వాక్యము విన్నప్పుడు మీరు జాగ్రత్త అయిన పడాలి లేదా సిద్ధంగా అయినా ఉండాలి. విన్న వాక్యాన్ని బట్టి, మన నడవడిని బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం చక్కబడే స్థితిగతులను బట్టి దేవుడు ఆ ఆశీర్వాదకరంగా మార్చగలిగితే సంతోషమే. ఆశీర్వాదకరంగా మారలేకపోతే గనుక అందుకు తగినటువంటి బాధపడటానికి కూడా సిద్ధంగానే ఉండాలి. ఇదేమిటండి మీరు ఎలాగంటున్నారంటే ఆ విషయాన్ని కూడా వచనాల్లోనే వాక్యంలోనే మనం చూద్దాం. సొంత మాటలు ఏమీ కాదు. దేవుని వాక్యాన్ని గురించి అందుకనే యేసు ప్రభు బోధించిన బోధ ఏదైనా భవిష్యత్ కాలానికి అది దేవుని వాక్యము చూపగలిగింది. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. దేవుని వాక్యము భవిష్యత్ కాలానికి,
దేవుని వాక్యము నీ తర్వాత రోజులకు లేదా క్షణాలకు లేదా తలపెట్టే కార్యాలకు, ఆలోచన చేసే ఆలోచనలకు, ఎదురు చూచే వాటికి, నీవు కనిపెట్టే వాటికి అన్నిటికీ కూడా ఈ ఒక్క ఆదివారం నీవు వినే వాక్యము ఎంతో ఆశీర్వాదకరమైనది. అందుకనే ఆయన శిష్యులతో ఈ మాట, ఈ చదవబడిన విషయాలన్నీ చెబుతూ ఉన్నాడు. అయ్యా, ఇదిగో మీరు నడుం కట్టుకోవాలి, ఇదిగో మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా? మీరు గమనించారో లేదో 36వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చదువుదాం. 36వ వచనం. మన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని ఏమండి, ఆయన కొరకు ఎదురు చూచే మనుష్యుల వలె ఉండాలి. 3 విషయాలు ప్రారంభంగా మీరు నోట్ చేసుకోవలసింది. 1, కనిపెట్టుకొని నడుం కట్టుకొని ఉండాలి. మీ దీపములను వెలుగుచూ నుండే ఉండాలి. 3వదిగా ఎలా ఉండాలి? ఎదురు చూసే మనుషుల వలె. చెప్పండి, ఎలాగండి? అందరూ చెప్పాలి, ఎలాగండి? అనగా ఆయన కొరకు ఎదురు చూచే మనుషుల వలె ఉండాలి. దేవుడు ఏ క్షణాన ఏ ఆశీర్వాదం ఇస్తారా అని ఆయన కొరకు ఎదురు చూచే వారంగా మన జీవితాలలో మనము ఉండగలిగినట్లయితే, ప్రియమైన వాళ్ళ ఈ మాట వినండి. ఏమండే, ఈ మాట వినండి. ఏ క్షణాన దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు అని మనం ఎదురు చూడగలిగితే ప్రతి క్షణం మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగానే మారుతుంది. ప్రతి క్షణం మన జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగానే మార్చేవాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము కొరకు మనం ఎదురు చూస్తున్నాము కాబట్టి. అందుకనే శిష్యులందరికీ విషయాలు బోధిస్తున్నాడు. అయ్యా, నడుం కట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా ఏదైనా సంభవించవచ్చు, జాగ్రత్తగా మీరు పరుగులు పెట్టాలి, లేదంటే పారిపోవాలి, లేదంటే చేరువవ్వాలి. దీని కొరకు మీరు ఏదైనా నడుని మీరు జాగ్రత్తగా సిద్ధపరచు. ఆయన శిష్యులకు బోధిస్తున్న మాటల్లో, ఇదిగో మీ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. ఎదురు చూచే మనుషుల వలె మీ జీవితంలో మీరు ఎదురు చూస్తూనే ఉండాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమండి, అక్కడున్న శిష్యులు ఎంత విచిత్రంగా మాట్లాడారో తెలుసా? ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 39వ వచనం నుండి చదువుకుందాం. 39 నుండి. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మరొక 3 విషయాలు. మెలకువగా ఉండండి, తెలుసుకొనండి. నేను అన్నాను కదా, సిద్ధంగా ఉండండి. అయితే ఆశీర్వాదానికైనా సిద్ధంగా ఉండాలి, లేదా ఆ నష్టము నుండో, ఆ కష్టము నుండో, లేదా బాధ నుండో, బాధ పెట్టే వారి నుండో మనం పారిపోవటానికైనా సిద్ధంగా ఉండాలి. దేవుని వాక్యము నేను అందుకే చెప్తున్నాను, ఈ వారంలో మీరు ఈ మాట లేదా ఈ సందేశం మీ జీవితంలో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. శోధనలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఆ శోధనల నుండి మనం పారిపోవటానికి సిద్ధంగా ఉండాలి. బాధాకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు బాధ కలిగించే చోటు నేనెందుకు ఉండాలి అని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉండాలి. ఇలాంటి సిద్ధపాటు అవసరం. ఒకవేళ నేను ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు, ఈ మాటలు మీతో నేను చెబుతూ ఉన్నప్పుడు
కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి మందిరానికి ఎవడెళ్తాడండి? బాధ కలిగినప్పుడు ప్రతిసారి మందిరానికి ఎవడెళ్తాడండి? హాస్పిటల్ కంటే ఎన్నిసార్లు అయినా వెళతాం కానీ. ఏమండి, పాస్టర్ గారు ప్రతి ఆదివారం మందిరానికి రమ్మన్న మాట గుర్తుండదు. ఏమండి, డాక్టర్ గారు 5 రోజులకు ఒకసారి నువ్వు ఖచ్చితంగా రావాలన్న మాట మాత్రం అమ్మమ్మమ్మమ్మ. నువ్వు 5 రోజులకి లేదా 6 రోజులకి 7 రోజులకి ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నాకు కనబడాలా, నేను చూడాలా, మళ్ళీ నీకు మందులు మార్చాలా అంటే మాత్రం అది ఆదివారమైనా, ఫంక్షన్ అయినా, మరణమైనా, ఏదైనా ఇంకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. వినండి ప్రియమైన వారులారా, ఈ విషయాలన్నీ ఇంత జాగ్రత్తగా చెబుతూ ఉంటే ఆ రోజుల్లో యేసు ప్రభుని ఏమన్నారో చదవండి. మన అంశం కూడా మనకు అక్కడ కనబడుతుంది. 41వ వచనం చదవండి. అప్పుడు పేతురు, ప్రభువా, అమ్మ బైబిల్ చదవాలి, తమ్ముడు బైబిల్ చూడాలి, బైబిల్ చూడాలి. బాబు నీ బైబిల్ ఏది? ఏమన్నారండి పేతురు? నువ్వు చదవరే, అవి చదవరు. నువ్వు మాతోటేనా చెప్పుచున్నావు లేదా అందరితో చెప్తున్నావా? ఏమండి, ఈ మాట వాక్య సందేశం చెబుతూ ఉన్నప్పుడు చాలా మంది ఇదిగో నీకే చెప్తున్నారు, నీకే చెప్తున్నారు, నీకే చెప్తున్నారు ఈ మాట. పేతురు కూడా అదే మాట అన్నాడు. నువ్వు నాకే చెప్తున్నావా, అందరికీ చెప్తున్నావా? ప్రియమైన వారులారా, గమనించాలి ఈరోజు. ఆ మాట మీరు అనండి, ఆ మొదటి మాట మీరు అనండి. మాతోనే చెప్పుచున్నావా అనండి. అవును, నీతోనే చెబుతున్నాను, నేను సిద్ధంగా ఉండమని నీతోనే చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండమని నీతోనే చెబుతున్నాను, భక్తిగా ఉండమని నీతోనే చెప్పేది. ఏమన్నాడు పేతురు? అనండి, అనండి తమ్ముడు. పేతురు ఏమన్నాడు? అందరూ చెప్పాలి బాబు. బాల్కనీలో ఉన్న వాళ్ళు ఏమన్నాడు పేతురు? అవును, నీతోనే చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఉండమని, సిద్ధంగా ఉండమని, నీవు దైవభక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఎంత మెలకువగా నీవు ఉండగలిగితే, ఎంత జాగ్రత్తగా నీవు ఉండగలిగితే, ఎంత విధేయతగా ఉండగలిగితే నీవు ధన్యుడవు. ప్రియమైన వారులారా, ఈరోజు నీ కుటుంబం ధన్యత కలిగి ఉండటానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ధన్యతలో జీవించడానికి, ధన్యతలో వృద్ధి పొందటానికి, ధన్యతలో ఫలభరితంగా నీవు ఎదగటానికి ప్రియమైన వారులారా 3 ప్రాముఖ్యమైన ధన్యతలు ఈ ఉదయకాలంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇవన్నీ విషయాలన్నీ యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. బాబు, నడుం కట్టుకుని ఉండండి, మీరెప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, మీరెప్పుడు జాగ్రత్తగానే ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఏ దొంగ ఏ సమయానికి ఏ విధంగా వస్తాడో తెలియదు గనుక మీరు జాగ్రత్తగా ఉండాలనంటే పేతురేమంటాడు? చెప్పండి, చెప్పండి, మా వెనకాల ఉన్నవారు చెప్పండి. పేతురేమన్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి. ఏమన్నాడు? మాతోనే చెప్పుతున్నావా లేదా అందరికీనా? ఇప్పుడు చెప్పండి, నేను అందరికీ చెప్తున్నానా, మీతో చెప్తున్నానా? అందరికీ అన్నారా? ఈరోజు ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వారు. నేను ఈ మాటలు దేవుని సన్నిధానంలో ఇదిగో చూడండి, ఆ విషయాన్ని కూడా మీకు చదవండి. 47వ వచనం చదవండి. 47వ వచనం. తన యజమానుని చిత్తమెరిగియుండియు. ఏమండి, జాగ్రత్తగా వింటున్నారు కదా? యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి ఏం తగులుతాయి? దెబ్బలు పడతాయి, దెబ్బలు.
ఏ విషయంలో, ఏ సందర్భంలో ఏమి ఎదురవుతుందో, ఏ పరిస్థితిలో ఏది తారసపడుతుందో ఆ విషయాలలో మనం జాగ్రత్తగా ఉండకపోతే, సిద్ధపడక, ఏమండి ఈ మాటలు చదివారా? 3 విషయాలు, మరో 3 విషయాలు. సిద్ధపడక, జరిగింపక, తెలియక. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని, దేవుని సందేశాన్ని మనం వింటూ ఉన్నప్పుడు సిద్ధపడలేదనుకోండి, ప్రతి ఆదివారం దేవుని సందేశాన్ని వింటున్నప్పుడు విన్నటువంటి వాక్య ప్రకారంగా ఏమండి మనం జరిగించలేదనుకోండి, దేవుని వాక్యాన్ని విని కూడా ఇదిగో ఇతరులను ప్రేమించాలి, ఇతరుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలని తెలిసి కూడా తెలియకుండా ఉన్నావు అనుకో, ఏం తగులుతాయట? ఏం తగులుతాయట? అందరూ చెప్పాలి. ఏం తగులుతాయట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎలాగుండాలట? తెలియకుండా నాటకాలు ఆడుతూ ఉంటారు కదా, తెలియకుండా నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు కదా. ఏమండే వాక్యం చెబుతుంది, అలాంటి వారికి దెబ్బలు పడతాయి, జాగ్రత్త. అందుకనే ముందే చెప్పాడు దేవుడు, అయ్యా మీరు జాగ్రత్త పడండి, నడుం కట్టుకోండి, సిద్ధంగా ఉండండి, ఇవన్నీ మీరు కనిపెట్టుకొని ఉండండి అని ఇవన్నీ చెబుతూ ఉంటే పేతురేమంటాడు? అయ్యయ్యో చెప్పరేమండి అమ్మా, ఏమన్నాడు పేతురు? అందరూ ఈ మాట నా వెనకాల మీరు చెప్పాలి, ఈ మాట గుర్తుండిపోవాలి. ఎందుకంటే వాక్యం చెప్పినప్పుడల్లా మీ మనసులో మాకే చెప్తున్నావా, నాకే చెప్తున్నావు, ఇదిగో నీకు చెప్తున్నావు, నీకు చెప్తున్నావు అని కాదు. ఈ విషయాలన్నీ యేసు ప్రభు ఎంత శ్రద్ధగా వారందరికీ విషయాలన్నీ చెబుతూ ఉంటే పేతురు అంటాడు కదా, నువ్వు మాకే చెప్తున్నావా? అవును, నీవు తెలియకుండా జీవించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తమ్ముడు. విని కూడా విననట్టు, చూసి కూడా చూడనట్టు, గ్రహించి కూడా గ్రహించినట్టు, ఇవన్నీ నాటకాలన్నీ కూడా నీ జీవితంలో కలిగే అనేక దెబ్బలకు కారణం. సిద్ధపడట్లేదు, కుటుంబాలలో ప్రార్థనలు లేవు, కుటుంబాలలో ఏమండి దైవికమైనటువంటి ఆత్మీయమైన సమయాలు ఎన్నున్నాయి చెప్పండి. మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి, 4, 5, 6, 7, 8 మంది. ఇంట్లో 8 మంది నాకు కనపడ్డారండి. 8 మంది నమ్మకంగా గుడికొచ్చేవాళ్ళే. 8 మందిలో సుమారుగా 5గురు బాప్తీసం తీసుకున్న వాళ్ళే. ఏమంటే వింటున్నారా? ప్రతి ఆదివారం నమ్మకంగా గుడికి వెళ్తారు, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉంటారు, ఆల్ నైట్లో ఉంటారు, బైబిల్ స్టడీలో ఉంటారు, స్త్రీల కూటంలో ఉంటారు. ఏమండి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? బయట, ఇంట్లో కాదు. ఇంట్లో మాత్రం ప్రార్థనలు జరగదు, కుటుంబ ప్రార్థన లేదు. ఇంట్లో 8 మంది ఉన్నారు, ఇక మొత్తం చూసుకుంటే 12 మంది ఉన్నారండి ఇంట్లో. 12 మంది ఉన్న ఒక్క ఇంటిలో ఏమండి ఒక అరగంట కూడా ప్రార్థన సమయం గడపరు. మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేయండి, దేవుడు నిన్ను ఏం చూసి ఆశీర్వదించు చెప్పండి. మీరే ఆలోచన చేయండి, దేవుడు నిన్ను ఏం చూసి ఆశీర్వదించాలి? ఇంటికి వెళతావు, నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు ఒక్కరోజుతో రావు. ఒకవేళ అలాగొచ్చేలాగంటే
ఈరోజే భోంచేయి, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు భోంచేయకు, అప్పుడు ఆశీర్వాదం ఏంటో తెలుసు. ఒక్క ఆదివారమున దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుడు ఆశీర్వదిస్తాడని అనుకుంటే గనక ఒక్క ఆదివారమే భోంచేయి, సోమవారం నుంచే మరల ఆదివారం వరకు భోంచేయకుండా ఉండండి. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో, ఆశీర్వాదం అనేది ఎలా కలుగుతుందో అప్పుడు అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి 3 పూటలు భోజనం, ఆశీర్వదింపబడటానికి మాత్రం ఆదివారం ఒక్కరోజు 2 గంటలు దేవుని మందిరంలో గడప. న్యాయమేనా ఇది? పేతురు అంటున్నాడు ఈ విషయాలన్నీ పేతురుతో మాట్లాడుతుంటే పేతురు ఏమన్నాడు? బాబు పేతురు ఏమన్నాడు? నువ్వు ఆ మాట అనరా, నీవు అన్న మాట అనరా, నేను మీతోనే చెప్పుచున్నాను. పేతురు ఏమన్నాడండి? బాబు బాల్కనీ మీద ఉన్నవాళ్ళు చెప్పండి, పేతురు ఏమన్నాడు? నువ్వు మాతోనే చెప్పుతున్నావా? అవును, నేను మీతోనే చెప్పుచున్నాను. సిద్ధపడకుండా, జాగ్రత్త పడకుండా, లేదా తెలియకుండా ఇవన్నీ నీవు ఎలాగున్నావో ఈ విషయాలన్నీ ప్రభు ఎరిగి ఉన్నాడు కనుక నీవు జాగ్రత్త పడితే, నీవు సిద్ధపడితే, నీవు తెలిసినట్టుగా నీ కుటుంబంలో ఆత్మీయమైన సమయాన్ని నీవు గడపగలిగితే, నేను మరలా చెప్తున్నాను, ఈ మందిరం అయిన తర్వాత నేను చెప్తున్నాను, మీ ఇంట్లో దయచేసి ఒక పాట పాడాలి. మీరు మీ ఇంట్లో దయచేసి గట్టిగా ప్రార్థన చెయ్యాలి. మీ ఇంట్లో దయచేసి గట్టిగా వాక్యం చదవాలి. ఇవి జరిగినప్పుడే మీ ఇంట్లో ఉన్న దురాత్మలు పోతాయి. మీ ఇంట్లో ఇవి చేసినప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదిస్తాడు. చెయ్యాలి, కుటుంబాలలో ప్రార్థనలు చేయాలి, కుటుంబ ఆరాధనలు జరగాలి. ప్రియమైన వారులారా, ఇంట్లో ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు జరగాలి. అలాగున జరిగినప్పుడే మీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా జరుగుతాయి. నేను గతంలో ఒక సందర్భాన్ని ఎక్కువగా విషయాన్ని బోధిస్తూ ఉండాను. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు, కూతురు కొడుకు. ఎదిగిన వయసు వచ్చింది, వారు ఎదిగారు, చక్కగా యవన వయస్సులో ఉన్నారు. యవన వయస్సులో వారు ఇంటర్, డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలో కుమార్తె గనుక బయటకు వెళ్ళలేని ఒక ఆలోచన గనుక ఇంటిలోనే ఉండి ఆ తండ్రి, భార్య, తల్లి, పిల్ల చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగున కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. తండ్రికి ఆలోచన కలిగింది, మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, మా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, మా కుటుంబం ఎందుకు దీవించబడట్లేదు అంటే దేవుడు ఆ తండ్రికి ఇచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? ప్రతి కుటుంబ ప్రార్థనలో కుమారుడు లేకపోవటం. ఇది నిజంగా జరిగిన విషయం. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? మరి ఈ సందర్భం నేను మీకు గతంలోనే చెప్పాను. ఆ తండ్రి ఆ కుమారునికి చెప్పాడు, బాబు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, కుటుంబ ప్రార్థనకి నీవు 8 గంటలకల్లా మన ఇంట్లో నువ్వు ఉండాల్సిందే, తిరిగే లేదు. అప్పుడప్పుడు గృహ దర్శనాలకు వెళ్తున్నప్పుడు, ఏడమ్మా మీ ఓడంటే, ఏమో అండయ్య గారు ఇప్పుడే, ఆడెక్కడికి వెళ్ళాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఏమవుతున్నాడో తెలీదు. ఏదమ్మా మీ పాప ఏది అంటే, ఫ్రెండ్ వచ్చింది అయ్య గారు. ఎన్ని గంటలకి? 8 గంటలకి ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్లాల్సిన పనే ఉంది ఇంట్లో ఆడపిల్లల్ని. ప్రియమైన వారులారా, ఇవన్నీ నేను చెబితేనే మీరు ఆలోచించవలసిన సందర్భాలు కాదు. ఇవి నేను చెప్పకపోయినా మీరు బాధ్యత కలిగిన ఆత్మీయులుగా మీ కుటుంబాలలో ఇవి మీరు ఆలోచన చేయాలి. ఫ్రెండ్ బర్త్డే అయితే ఆ తండ్రి అన్నాడు, బాబు మనం 8 గంటలకల్లా కుటుంబ ప్రార్థన జరుగుతుంది, నువ్వు రావాలంతే. ఒక వారం రోజులు చూశాడు, కొడుకు రాలేదు. కొడుకుకి ఆ తండ్రి చెప్పాడు, ఇదిగో బాబు
నువ్వు బైబిల్ ఇది మనము కుటుంబ ప్రార్థనకి నువ్వు రాలేదనుకో, నేను అమ్మ చెల్లి టేబుల్ మీద ఉన్నటువంటి భోజనం ఎవ్వరం కూడా తినం. అప్పుడు ఈడు పేతురు అన్నట్టే అనుకున్నాడు. ఏమని? చెప్పండి ఏమని? మాకేనేటి ఇవన్నీ. కొడుకు యథావిధిగానే ఫ్రెండ్స్తో తిరిగి వెటకారాలు, కేకులు, కట్టింగులు ఇవన్నీ అయిపోయి రాత్రి 10 గంటలకు వచ్చి చూశాడు. మా నాన్నేదో అన్నాడు, భోజనం తిన్నాడా లేదని మూతెత్తి చూశాడు. అన్నం వండినట్టుగానే అలాగుంది, కూర అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. పొగరు పట్టిన కుమారుడు కదా, వీడే పెట్టుకుని తినేసాడు. ఎవళ్ళక మాతో ఏం పని, వీడొక్కడే పెట్టుకుని తినేసాడు. చక్కగా పడుకున్నాడు. ఉదయానికి మళ్ళీ యథావిధిగా ఎవరి పనిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండో రోజు కూడా తండ్రి చెప్పాడు, బాబు నువ్వు సాయంకాలం కుటుంబ ప్రార్థనలో కూర్చుంటేనే మళ్ళా ఈ రోజు కూడా మేము నైట్ భోంచేస్తాం, లేదంటే అలాగే ఉంచేస్తాం. రెండో రోజు కూడా వచ్చాడు, చూశాడు. వండిన వంటలు అలాగనే ఉన్నాయి. ఈడు మటుకు ఈడు కాల్సింది ఈడు తినేసి చక్కగా బొజ్జున్నాడు. అలాగొక వారం గడిచింది. తర్వాత వారంలో మాత్రం ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన పని చేసింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వారు అలాగనే చేస్తున్న ప్రార్థనలు ఏమైందో తెలుసా? మరలా 2 రోజుల తర్వాత నాటికి ఈ కొడుకు వాడి టైంలో వాడు వచ్చాడు, కానీ వాడు కూడా భోజనం చేయకుండానే ఆ రోజు పడుకుండిపోయాడు. పనిచేసిందా ప్రార్థన? మాట్లాడరేమండి? పనిచేసిందా ప్రార్థన? అరే మాట్లాడరేమండి? పనిచేసిందా ప్రార్థన? కుటుంబ ప్రార్థన పని చేస్తుంది. నువ్వు మాతోనేనా చెప్పేది అంటున్నాడు పేతురు. నువ్వు మాతోనేనా చెప్పేది ఈ విషయాలు? మేము నీ వెనకాల ఉన్నాం కదా, నీ వెనకాల తింటున్నాం కదా, నీ వెనకాల ఉంటున్నాం కదా, నీ వెనకాలే కదా మేమందరం ఉన్నాం. నువ్వు మాతోనే చెప్తున్నావేంటంటే, యేసు ప్రభు వెనకాల తిరిగినా కానీ వీళ్ళ బుద్ధులు ఏమిటో, వీళ్ళ స్వభావాలు ఏమిటో యేసు ప్రభుకి తెలుసుండి ఈ విషయాలన్నీ కూడా ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు. అందుకే నేను అంటున్నాను, ఆదివారం ఒక్కరోజు ఆశీర్వాదకరమైనటువంటిది అనుకుంటే ఆశీర్వాదమే, కానీ ఇదే ఆశీర్వాదం ప్రతిరోజు నీ ఇంటిలో ఆరాధన జరిగితే, ఈ ఒక్క ఆరాధనే ఆశీర్వాదం అనుకుంటే ప్రతిరోజు ఇంటిలో కుటుంబారాధన జరిగితే, ఈరోజు ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆ తర్వాత కొడుకు వాడు కూడా తినకుండానే పడుకుండిపోయాడు. మరలా రెండో రోజు కూడా వాడు కూడా తినకుండా పడుకుండిపోయాడు. ఎవరూ తినలేదు. వండినటువంటి వంటకాలన్నీ ఆ ఉదయానికి మళ్ళా పడేయటమే. తినకపోతే మాత్రం మారాడు అనుకుంటే ఎలాగవుతుంది? ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? ఎక్కడ కూర్చోవాలి? ఏ ప్రార్థనలో? కొద్ది గట్టిగా చెబితే ఏమవుద్దండి మీ పళ్ళు? ఏ ప్రార్థనలో? తింటం మానేసేడ్లే అనుకున్నంత మాత్రాన అయిపోలేదు. కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలి. ఆ వారం అలాగా ప్రతిరోజు వంట. బాబు చెప్పాడు, వంట భోజనాలు వేస్ట్ అవుతున్నాయి, చాలా డబ్బులు వేస్ట్ అవుతూ ఉన్నాయి, నువ్వు తినట్లేదు, మేము తినట్లేదు, అలాగని నువ్వు ప్రార్థనకు కూడా రావటం లేదు, కుటుంబ ప్రార్థనకి. పిల్లలకి అన్ని విషయాలు బోధిస్తున్నారు కానీ భక్తిపరమైనటువంటివి బోధించట్లేదు. జాగ్రత్తగా ప్రియమైన వారులారా, ఇళ్లల్లో భర్తలకి ఏమండి అన్ని విషయాలలో భార్యలైన వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కానీ భక్తి విషయంలో బలవంతం చేయట్లేదు. సిద్ధంగా జాగ్రత్త పడండి. పిల్లల విషయంలో, భర్త విషయంలో, భక్తి విషయంలో మీరు నేర్పించట్లేదు, అలవాటు చేయట్లేదు. జాగ్రత్త పడాలి. ఆశీర్వాదాలు చాలా నష్టపోతున్నారు అనే విషయాన్ని గమనించాలి.
కుటుంబాలలో మీలో కూడా చాలా మంది ఇళ్ళకి మాతోనేనా చెప్పుచున్నావంటే నేను మీతోనే చెప్తున్నాను. పేతురేమన్నాడు? బాబు పేతురేమన్నాడు? పిల్లలు ఆగండి, అమ్మ పెద్దవాళ్ళు చెప్పండి. పేతురేమన్నాడు? మాతోనే చెప్పుతున్నావా లేక అందరికీ చెప్పుతున్నావా? మీరు అలాగనుకోవట్లేదు కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ వాక్య సందేశాన్ని ఒక కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలలో విశేషమైన ఆలోచనలు. చివరికి ప్రియమైన వాళ్ళరా, వీరి కుటుంబ ప్రార్థన ఆపలేదు. ఏమండి, కుమారుని కొరకు వారు అలాగున ప్రార్థన చేస్తున్నాడు. అలాగున 3 నెలలు సుమారు పై మాటగానే వాళ్ళు అలాగన బ్రతిమలాడగా ప్రార్థించగా ఒక దినానికి కుమారుడు కూడా కుటుంబ ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన పనిచేసిందా? ప్రార్థన పనిచేసిందా? ఏ ప్రార్థన? ఏ ప్రార్థన పనిచేస్తుందండి? మారుతారండి. ఎందుకంటే మనం చేసేది దేవుని సన్నిధానంలో మనం చేసేది ప్రార్థన. అది మాతోనేనా చెప్పుచున్నావు? పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఇదిగో ఈ విషయాలు మీరు గమనించాలి. ఎవరైతే సిద్ధపడక, ఎవరైతే ధర్మం, క్రైస్తవ ధర్మం, దేవుని యొక్క ధర్మం అనేటువంటిది ఎవరైతే జరిగించకుండా ఉన్నారో, జాగ్రత్త పడకుండా ఉన్నారో, తెలిసి కూడా తెలియకుండా ఉన్నారో, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి. అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు ఎందుకు మన కుటుంబాలలో మనం రప్పించుకోవాలి? ఎందుకు మూర్ఖత్వమైనటువంటి జీవితాలు? ఎందుకు కఠినమైనటువంటి హృదయాలు? ఆశీర్వదింపబడాలనుకున్నటువంటి మన కుటుంబాలు, ఏమండే ఈ మాట వినండి, ఆశీర్వదింపబడాలనుకున్నవాడు ఖచ్చితంగా ఓ మెట్టు కిందకు దిగాల్సిందే, నష్టం లేదు. వృద్ధిలో ఎదగాలి, ఫలాభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళు ఒక మెట్టు కిందకు దిగాల, మోకరించాలి, ప్రార్థన చేయాలి, ఒకరు ఏమండి ఇవన్నీ వదిలిపెట్టాలి, దేవుని కొరకు తగ్గించుకొని జీవించాలి. దేవుడు తగిన కాలమందు ఆయన హెచ్చించేవాడై ఉన్నాడు. ఆ మాట కూడా ఉంది చూడండి 42వ వచనంలో. 42వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 42వ వచనం. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు? దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నప్పుడు కుటుంబాలలో నమ్మకమైన, నియమము కలిగిన, సుబుద్ధి కలిగిన గృహ నిర్వాహకులు ఎవరు? మాతోనే చెప్పుచున్నావంటే మీతోనే చెప్పుతున్నా. దేవుని పిల్లలమైన మన అందరి జీవితాలలో ఏమండి ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను నియమించాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించట్లేదు. ఎందుకంటే నియమింపబడిన క్రమంలో మనం ఉండటం లేదు. ఎందుకంటే దేవునికి తగినటువంటి బుద్ధి కలిగిన బ్రతుకులో మనం జీవించటం లేదు. అందుకే అనుకున్న పనులు జరగలేకపోతున్నాయి. ఇవన్నీ జరగాలి అనంటే ఏం చేయాలో తెలుసా? ఇక్కడతో ఇది ఆగిపోకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే ధర్మాన్ని, ఇదేమో సంఘారాధన, ఇంటికి వెళ్ళాక కుటుంబారాధన, ఇది జరుగుతూనే ఉండాలి. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉండాలి. మరో శ్రేష్టమైన మాట చెప్తాను, మీకు నచ్చదు, అయినా జాగ్రత్తగా వినండి. నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు? బుద్ధి కలిగిన అంటే
భక్తి కలిగిన ప్రార్థనలో, విశ్వాసములో నమ్మకంగా నడిపించే, గృహాన్ని అలాగన నడిపించే నమ్మకమైన వారు ఎవరు? అలాంటి నమ్మకమైన గృహ నిర్వాహకుల కొరకు, అలాంటి నిర్వహణ జరిగేటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను వినండి. ఏమండి, ఇలా వినాలి ఒక మాట. మనమా ఏమండి సంపాదించేది రోజు కూలే. ఒకవేళ నెల జీతమే అనుకోండి, నెల జీతం రాగానే బిల్లు కట్టాలి, పాలు కట్టాలి, పేపర్ కట్టాలి, కిరాణా కట్టాలి, పిల్లల ఫీజు కట్టాలి. ఒకవేళ రోజు కూలీ అనుకోండి, రోజు జీతమే అనుకోండి, ఆ జీతాన్ని పోగేసి ఎప్పటికప్పుడు ఆ అవసరాలు తీర్చుకుంటూ ఉండాలి. ఏదైనా ఒకటి, అది ఒకసారి జీతం వస్తుంది, ఇది రోజువారీ ఖర్చులు అంతే. మరి సంపాదించే సంపాదనలో ఇంటి పోకడే మనం చూసుకుంటే ఉంటే మధ్యలో కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఏంటవి? బలహీనతలు. హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు కట్టాలి, ఆ మందులు కొనుక్కోవాలి, ఈ మందులు వాడాలి, ఈ మందులు నెలకి 3000 మందులు వాడకపోతే ఎలాగా? నేను అందుకే అంటాను, డబ్బులన్నీ డబ్బులన్నీ జబ్బులకి పోసేలాగైతే ఇంకా మన సంపాదన దేని కొరకు? చెప్పండి మాట. డబ్బులన్నీ అయ్యయ్యో మాట్లాడరే. డబ్బులన్నీ మాట్లాడు. డబ్బులన్నీ జబ్బులకే వెళ్ళిపోతే నీ సంపాదనలో మళ్ళీ వీటికి మళ్ళీ అప్పులు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రియమైన వారులారా, కుటుంబ ప్రార్థన జబ్బులు లేకుండా చేస్తుంది. నమ్మిన వారు మాత్రమే ఆమెను అన్నారండి. నిజం ఇది. కుటుంబ ప్రార్థన ఏం చేస్తుంది? జబ్బులు రాకుండా ఆపగలుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఏ శోధన ఇంట్లోకి అడుగు పెడతాదండి? ప్రతిరోజు దేవునికి స్తుతి చెల్లించే వినాలి కుటుంబాలారా, వినాలి. ప్రతిరోజు ఇంట్లో స్తోత్రం స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే ఇంట్లోకి బలహీనతలు ఎందుకు వస్తాయండి? ప్రతిరోజు ఇదిగో వెలుగుచుండనీయుడి, ఈ వెలుగును ప్రతిరోజు ఇంట్లో తీసి గట్టిగా చదువుతూ ఉంటే బలహీనతలు ఎందుకు వస్తాయండి? అంటే పాస్టర్ గారు మీకేం జబ్బులే రావంటే, నాకు జబ్బులు వస్తాయి, నేను హాస్పిటల్కి వెళ్తాను, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను. కానీ అవి బలహీనత, శరీర బలహీనతను బట్టి. అది కూడా మనం జయించవచ్చు. మన ప్రార్థనను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, భక్తిలో చక్కని నిర్వహణలో మనం ఉండగలిగితే కుటుంబము ఆరోగ్యదాయకమైన కుటుంబంగా దేవుడు చేస్తాడు. ఏ కుటుంబంగా? చెప్పాలి. ఏ కుటుంబంగా? అందరూ అనాలి. ఏ కుటుంబంగా? హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ బ్లెస్సెడ్ ఫ్యామిలీ లాగా ఉండాలి అని అంటే ఇవన్నీ చెబుతూ ఉంటే, బాబు జాగ్రత్తగా ఉండండిరా, మీ దీపాలు వెలుగుచున్నయ్యండ్రా, నడుం కట్టుకుని జాగ్రత్తగా ఉండండిరా, సిద్ధపడండిరా అని ఇవన్నీ చెబుతుంటే పేతురేమన్నాడు బాబా? పేతురేమన్నాడు? అవును, మీతోనే చెబుతున్నా. 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ధన్యత. 37వ వచనం చదవండి. 37వ వచనం ఆల్రెడీ చదువుకున్నాం. ప్రభు వచ్చి, ఏమండి జాగ్రత్తగా చదవాలి ఈ 3 వచనాలు. ప్రభువు వచ్చి ఏ దాసుడు ఎలాగుండటం అట? మెలకువగా ఉండటము చూచునో, ఆ దాసుడు, ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ, ఆ చదువు, ఆ ఉద్యోగం,
ఆ చేతి పనులు అనరే అనరు. మా జీవితం ఎప్పుడు దరిద్రంగానే ఉండాలనుకుంటా. దేవుడు, ఏమండి ఈ మాట వినాలి, దేవుడు ఏ కుటుంబములో మెలకువగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారో ఆ కుటుంబం ఎలాగుంటుందటండి? ధన్యత. ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తారా? ఏ కుటుంబము మెలకువగా ఉంటుందో ఆ కుటుంబము ధన్యతలో, ఇది ఆరోగ్యములో, ఆర్థికములో, ఆహారములో, ఆత్మీయతలో, పనుల్లో అందరూ చెప్పి కొద్ది తగ్గిపోతారు, చెప్పి కొద్ది ఇంకా గట్టి గట్టిగా చెప్పాలి. కానీ అందుకనే ప్రియమైన వాళ్ళారా, బహుశా మాకేనా చెప్పుతున్నావు అనుకుంటున్నారు కదా. ఇది అందరికీ మాకు కాదు అనుకుంటున్నారు కదా. ప్రియమైన వాళ్ళారా, మాకనుకున్నా, అందరికి అనుకున్నా, నీకనుకున్నా వాక్య సత్యం చెబుతున్నాను. దేవుడు చూచినప్పుడు ఏ దాసుడైతే, ఏ కుటుంబం అయితే మెలకువగా ఉండటం దేవుడు చూస్తాడో ఆ కుటుంబం ధన్యత కలిగిన కుటుంబం అవుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, రోజు ఉదయాన్నే 3 గంటలకు లేచి బయటికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అదే టైంలో బయటికి పనిలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు, అయ్యగారు ఏటి 3 గంటలకి లేచిపోయి బయట ఉన్నారు, ఈ టైంలో మీరు మెలకువగా ఉన్నారండి అని అంటే, ఆ టైంలో మేము మెలకువగా ఎందుకుంటాం? ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. నీ కుటుంబములో, ప్రార్థనలో, చదువుటలో, ఏమండి విశ్వాసములో, నమ్మకంలో నేను నిండు మనసుతో చెబుతున్నాను. నిండు మనసుతో నీవు అంగీకరించి ఈ ప్రకారంగా ఆ మాట కూడా చదువుతాం. 2వ వచనం అది కూడా చదివి 3వది కూడా చదివితే మీకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. 3వ వచనం చదవండి, 38వ వచనం చదవండి. మరియు ఏమండి 37వ వచనంలో ఒకసారి చెప్పాడా? 38వ వచనంలో మరియు అతడు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఫస్ట్ది మెలకువగా ఉండుట కనుగొనటం. మెలకువగా ఉండటం నేర్చుకోండి. అంటే నిద్రపోవద్దా అండి అంటే నేను అంటాను, నిద్రపోకండి, ప్రార్థనలోనే ఉండండి. మరి రెస్ట్ నువ్వు అనుకుంటున్నావు, కానీ మనం ప్రార్థనలో ఉంటే మన రెస్ట్ ఏంటో దేవుడే చూస్తాడు. దేవుని స్తోత్రం. మీలో చాలా మందికి అనుభవం లేదేమో. మేము ప్రతి నెల సంపూర్ణ రాత్రి ప్రార్థన 8 గంటల నుండి 2 గంటల వరకు ప్రార్థన చేస్తాం. ఏమండి ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న ఈ పిల్లలందరూ వస్తారు ఆల్నైట్కి. ఇక్కడ ఉన్న ఈ 30 మంది, ఈ 40 మంది యూత్ పిల్లలు, సండే స్కూల్ పిల్లలు అందరూ వస్తారు. 2 గంటల వరకు ఆడు నవ్వుకున్నా, గిల్లుకున్నా, గిచ్చుకున్నా, పడుకున్నా, కొరకబెట్టినా, లేచినా, ఏం చేసినా 2 గంటల వరకు మందిరంలో ఉంటారు. మీరు నమ్మరో, మళ్ళీ ఉదయాన్నే లేచి ఎవరి పనుల కాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి స్కూల్స్ కాళ్ళు వెళ్ళిపోతారు. నేను అడుగుతాను, ఒరే మరి స్కూల్కి వెళ్ళాక నిద్ర పడుతుందా, నిద్ర వస్తుందా, కునుకొస్తుందా అంటే ఏమన్నా మాకు అలాంటిది ఏం మాకు తెలియలేదు. మీరే పిల్లల్ని అడగండి. మెలకువగా ఉండుట దేవుడు చూచునో వారు అనండి గట్టిగా, వారు. రెండవదిగా అంటాడు 2వ జామున, 3వ జామున. నేను అనేది జాము అనే దానిని నేను ఎలాగా అప్లై చేసుకున్నానంటే టైమ్లీనెస్ అనగా నమ్మకంగా, క్రమంగా, అనగా ఏదో పనులు లేనప్పుడు పనులన్నీ పూర్తి చేసుకుని, పనులు లేనప్పుడు ఏదో ఒక ప్రార్థన చేసుకో, అది కాదండి. టైమ్లీనెస్. నీ కుటుంబంలో నీవు
నీ ప్రార్థన ఒక నియమములో ఉండాలి. బాబు వింటున్నారా? నీ ప్రార్థన, నీ బైబిల్ రీడింగ్ ఒక టైమింగ్లో ఉండాలి. నీ విశ్వాస సహితమైన ఆత్మీయ నడవడికలు ఒక టైమింగ్లో ఉండాలి. ఒక జాములో, ఒక క్రమములో, ఒక నియమములో ఉండగలిగితే దేవుడు నిన్ను ధన్యులుగా చేస్తాడు. మూడవదిగా చదువుకుని ముగించుకుందాం. మొదటిది మెలకువగా ఉండటం, రెండవది క్రమంగా, కాలంగా, నియమంగా, సమయానుకూలంగా చేసేవాళ్ళు ధన్యం. మూడవది చూడండి, మూడవది 43వ వచనం చదవండి. 43వ వచనం. ఎవని ప్రభువు వచ్చి ఎలాగున చేయుట. ఏమండి, పై లైన్లోనే ఉంది, చదవండి ఆ మాట. ఎలాగున చేయుట, ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి కలిగిన నిర్వహణ ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేస్తూ ఉంటారో, ఏమండి, వాడు అలాగున చేయుచు నుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు, ధన్యత కలిగిన 3 విషయాలు. ఒకటి, ఏం చేయాలా? అందరూ చెప్పాలి, ఏం చేయాలా? రెండవది ఏం చేయాలా? కాలం ప్రకారంగా, నియమం, ఒక టైమింగ్ లేదా ఒక నియమములో చేసేవాడు ధన్యుడు. మూడవదిగా, ఎవడైతే చేస్తాడో, చేయుచు నుండునో, మెలకువగా ఉండునో, సమయం పాటించును, చేస్తూ ఉండును, వాడు ధన్యుడు. ఈరోజు నీ జీవితంలో అట్టి ధన్యతను నీవు సంపాదించుకోవాలి. ఈరోజు నీ జీవితంలో అట్టి ధన్యకరమైన స్థితిలో నీవు ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ధన్యకరమైన స్థితిలో నీవు, నీ కుటుంబం ఉండాలి. ఏమండి, నడుము కట్టుకొని దీపములు వెలిగించుకుంటూ, ఏమండి, ఎదురు చూచుచూ ఉండే మనుషుల వలె మెలకువగా ఉండి ఇవన్నీ తెలుసుకొని సిద్ధంగా ఉంటూ, ఏమండి, జాగ్రత్త పడగలిగితే సరే, నీ కుటుంబము దేవుడు ధన్యత కలిగిన కుటుంబంగా చేయునుగాక. హెచ్చరికగా చెప్తున్నాను, ఒకవేళ సిద్ధపడక, జాగ్రత్త పడక, జరిగించక, తెలియకుండా నాటకం ఆడుతూ ఉంటే గనక వాక్యం చెబుతుంది, వానికి ఏం తగులుతాయి? చెప్పండి, ఏం తగులుతాయి? చెయ్యాలి, జరిగించాలి, తెలిసినట్టుగానే క్రమంగా ఉండాలి. అలాగున ఎవడు చేయుచుండునో అనండి, ఆ తర్వాత మాట అనండి. అలాగున ఎవడు చేయుచుండునో, అలాగున ఎవడు జరిగించుచుండునో, అలాగున ఎవడు మెలకువగా ఉండునో వాడు ధన్యుడు. ప్రార్థన చేసుకో. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీద నిలబడి, అయ్యా, మెలకువగా ఉండువాడు ధన్యుడు అని నీ మాట విన్నాం. క్రమం ప్రకారంగా ఉండువాడు ధన్యుడు అని నీ మాట ప్రకారంగా విన్నాం. ఎవరైతే నియమంగా, గృహ నిర్వహణంగా చేస్తూ ఉంటాడో అలాంటి వాడు ధన్యుడు అని విన్నాం. పైకి మోకరించండి. మందిరంలో ఉన్నాం కదా, కొన్ని నిమిషాలు పైకి మోకరించండి. దేవుని ధన్యత కలుగుతుంది. మందిరంలో ఉన్నాం కదా, నమ్మకంగా మంచి నీ ఇంటిని చక్కగా, నేనైనా నా ఇంటి కొరకు నేను ఒక నమ్మకంగా ఉండాలి. ఒక చిన్న ప్రార్థన. ఇదిగో, నా ఇంటి కొరకు నేను ఒక నమ్మకమైన గృహ నిర్వాహకునిగా, నా ఇంటి కొరకు నేను ఒక మంచి నమ్మకమైన వానిగా చేయాలి. చిన్న ప్రార్థన చేయాలి.
చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలను కోల్పోదువా. చిన్న ప్రలోభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలను కోల్పోదువా. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. నిన్ను పిలచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధి కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధి కలిగించి పోషిస్తాడు. చిన్న చిన్న ప్రలోభాలకు నీవు లొంగిపోతున్నావేమో. ఇది మాకు కాదులే, ఇది నేను కాదులే, చేసేది నేను కాదనుకుంటున్నావా? నీవు కాకపోతే ఎవరు చేస్తారు నీ ఇంటికి? నీ ఇంటికి నీవు కాకపోతే ఎవరు చేసేది? నీ ఇంటికి నీవు కాకపోతే ఎవరండి చేసేది? నీవు ప్రార్థించకపోతే, నీవు మోకరించకపోతే, నీవు వాక్యాన్ని నీవు చదవకపోతే, నీ ఇంటిలో ఉన్న నీకు తెలియకుండా ఉన్న దురాత్మలు పారద్రోలేది ఎవరు? తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనక పడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనక పడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని వాటిని సహించడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని నిన్ను సహించడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. ఏమండి? నమ్మకత్వముతో నీవుంటే ధన్యులు చేస్తాడు. ఏ విషయాలకు నీవు లొంగిపోతున్నావు? బలహీన పడిపోతున్నావు. ఇప్పుడు కాదులే, రేపులే, మాపులే అని ఎంతకాలము దాటిపోతావు? నీవు వెనకబడిపోతున్నావు కదా. ఒక ముందడుగు నీవు ఆత్మీయతలో వెయ్యకపోవటం వలన ఎంత వెనకబడుతున్నావో తెలుసా? ఎంత వెనకబడుతున్నావో. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మాతోనేనా నీవు చెప్పేది అని నిన్నే అడిగిన మనుష్యులు జాగ్రత్త పడక, తెలియక, సిద్ధపడక, చెదిరిపోయి, పారిపోయి, పశ్చాత్తాపడి, ప్రభువా మా జీవితాలలో, అయ్యా మా జీవితాలలో
మా జీవితాలలో ఇట్టి ఆధిక్యతలో ధన్యులుగా మేమందరము ఉందుముగాక. మెలకువగా ఉండి ధన్యులుగా ఉందుముగాక. క్రమముగా ఉంటూ ధన్యులుగా ఉందుముగాక. నిర్వహణ చేస్తూ ధన్యులుగా ఉందుముగాక. అట్టి క్షేమమును మాకు దయచేయి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరి చెబుదాం ఆమేన్.